వారంలో ప్రత్యేకంగా ఆషాఢం స్టార్ట్ కాగానే సో మంగళవారం రోజున మనం రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం రేణుకా ఎల్లమ్మ తల్లికి మునురాజుతోనే వివాహం చేయడం జరుగుతుంది. బల్కంపేట ఎల్లమ్మ అంటేనే బావిలో పుట్టినటువంటి బంగారు తల్లి అని చెప్తూ ఉంటారు. ప్రత్యేకంగా స్వయంభూ వెలిసినటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి అని చెప్పొచ్చు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు శివ స్టూడియోస్ ఎస్ఎస్ మీడియా. ప్రస్తుతం మీ అందరికీ రేణుకా ఎల్లమ్మ బోనాల శుభాకాంక్షలు. సో రేపైతే బల్కంపేటలో రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఉంది. నేను ఈరోజు అయితే అమ్మవారి దర్శనం ఎలా ఉంటుంది, సో రేపు జరిగేటువంటి అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తున్నాయి, గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంది, సో భక్తులు ఎంతమంది రాబోతున్నారు ఇక్కడికి, అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి కావలసినటువంటి పట్టు వస్త్రాలైనా కావచ్చు, సో అమ్మవారికి అలంకరణ చేసే పూల అలంకరణ కావచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి రథ మహోత్సవాలైనా కావచ్చు, సో ఇవి ఎలా ఉండబోతాయి అని చెప్పేసి అయితే మీ అందరికీ ప్రత్యేకంగా మా ఎస్ఎస్ మీడియా అలాగే శివ మీడియా ద్వారా చూపెట్టడానికి ఈరోజు అయితే నేను బల్కంపేట అమ్మవారి టెంపుల్కి జరగడం జరిగింది. సో ఫస్ట్ మనం ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా కూడా, ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మనము గణపతిని దర్శించుకోవడం అనేది చాలా విశిష్టత అని చెప్పొచ్చు. ప్రత్యేకంగా మనము అమ్మవారి మెయిన్ ద్వారం లోపలికి మనం దర్శనం చేసుకున్న వెంటనే మనకి ప్రత్యేకంగా కనిపించేది గణపతిని కవచంతోని, వెండి కవచంతోని ఉంచడం జరిగింది. సో ఎవరైనా ఇక్కడికి బోనాలు సమర్పించే వాళ్ళు, ఆడపడుచులైనా కావచ్చు, శివశక్తులైనా కావచ్చు, అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ ఉన్నటువంటి గణపతిని దర్శించుకున్న తర్వాతనే పోచమ్మనైనా కావచ్చు, రేణుకా ఎల్లమ్మ తల్లినైనా కూడా ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. సో అమ్మవారు ఈరోజు దర్శనం ఎలా ఉంది, అమ్మవారి అలంకరణ ఎలా ఉందని చెప్పేసి నాతో పాటు మీరు విజువల్స్లో చూడొచ్చు. సో బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ఇవి అంటే అమ్మవారికి ఎవరైతే అంటే రేణుకా ఎల్లమ్మ తల్లి కోరుకుంటే కొంగు బంగారం అని చెప్పేసి భక్తుల నమ్మకం చాలా ఉంటుంది. సో ప్రత్యేకంగా అమ్మవారికి ఒడి బియ్యాలతో పాటు అమ్మవారికి ఇలాంటి చీరలు కూడా సమర్పించడం జరుగుతుంది. సో ఈ చీరలు కూడా అమ్మవారి కోసము ప్రత్యేకంగా పెట్టినటువంటి ఆడపడుచులను ఇక్కడ మళ్ళీ ఎవరైనా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా ప్రత్యేకంగా టెంపుల్లోనే సో ప్రత్యేకంగా ఈ శారీస్ కూడా మనం కొనుక్కోవచ్చు. ఈ శారీ ఎంత? 300 అంట. మేమే తీసుకెళ్తున్నాం, మరి ప్యాక్ చేసి పెట్టు. ఇది సో ఎవరైతే అమ్మవారికి ఒడి బియ్యాలు నింపుతారో వాళ్ళు అమ్మవారికి సమర్పించినటువంటి ఈ శారీస్ని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అంటే ఈ శారీస్ కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎవరైతే అంటే దేవుడికి నిత్యగా పూజలు చేసేవాళ్ళు ఉన్నవాళ్ళు సో ప్రత్యేకంగా ఆ శారీస్ని కట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు. అంటే ఇలాంటి బోలాంటి సందర్భంలో అయినా కావచ్చు, మన ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమంలో ఉన్న అమ్మవారికి పూజలు చేసినప్పుడు ఆ శారీస్ని కట్టుకోవచ్చు. సో ప్రత్యేకంగా నాతో పాటు మీరు ఈరోజు అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. మనం లోపలికి వెళ్దాం, నాతో పాటు మీరు విజువల్స్ కూడా చూడొచ్చు. లోపలికి వెళ్తాం కానీ మరి అన్ని సో ప్రత్యేకంగా మనము రేణుకా ఎల్లమ్మను దర్శించుకునే ముందు ఎల్లమ్మ పోచమ్మ తల్లిని కూడా దర్శించుకోవడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా ఈ అమ్మవారి దగ్గరికి ఎవరికైతే పిల్లలు లేని, సంతానం లేని వాళ్ళు సో ప్రత్యేకంగా ఇక్కడ రేణుకా అమ్మను దర్శించుకుంటే ఖచ్చితంగా పిల్లలు సంతానం అవుతుందని చెప్తూ ఉంటారు. మరొక ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి దగ్గర వచ్చేటువంటి వాటర్, ఎందుకంటే రేణుక ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ అంటేనే బావిలో పుట్టినటువంటి
బంగారు తల్లి అని చెప్తూ ఉంటారు. సో ఈ బావిలో వచ్చేటి నీళ్ళతోని మనం విజువల్లో చూడొచ్చు. అమ్మవారి దగ్గర వచ్చేటువంటి ఈ నీళ్లు చాలా ప్రత్యేకతమైనది. ఈ నీళ్ళతోని మనం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంట్లో మనం చల్లుకున్నా కూడా, అవి మనం తాగినా కూడా సర్వ రోగాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పోతాయని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు నమ్ముతూ ఉంటారు. అలాగే ఈ టెంపుల్కి ఎంత ప్రత్యేకత ఉందంటే 700 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ అని చెప్పొచ్చు. సో అలనాడు కాలంలో నిజాములు పరిపాలించినటువంటి కాలంలో, రాజులు పరిపాలించినటువంటి కాలంలో ఇక్కడ శివరాజ్ అనే వ్యక్తికి సో ఇదంతా టోటల్గా మనం చెప్పాలంటే మొత్తము అంటే పొలంతో నిండినటువంటిది అని చెప్పొచ్చు. ఆ రైతు ఒక రోజు పొలాన్ని వేస్తూ తవ్వుతున్న సందర్భంలో పైకి నీళ్లు వస్తూ ఉంటేనంట అసలు ఎందుకు నీళ్లు ఇంతగానం వస్తున్నాయి, ఇక్కడ ఏముందని తవ్వుతూ ఉంటే ఒక రాయిలాగా అమ్మవారు ఇక్కడ ప్రత్యేకంగా స్వయంభూ వెలిసినటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి అని చెప్పొచ్చు. సో వాళ్ళు ఏం చేశారంటే అది తవ్వుతూ ఉంటే ఇక్కడ ఏదో తగులుతుందని చెప్పేసి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కొంతమందిని పిలవడం జరిగింది. ఆ పిలవడంలోనే ఎక్కువ శివశక్తులను కూడా పిలవడం జరిగింది. సో ప్రత్యేకంగా శివశక్తులకి ఇది ఇక్కడ చాలా ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఆషాఢం శ్రావణం బోనాలు జాతర స్టార్ట్ అయిందంటే ఎక్కువ అందరికీ గుర్తుకొచ్చేది అమ్మవారితో పాటు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పోతురాజు అని చెప్పొచ్చు. అలాగే శివశక్తుల ఆటలు, డప్పు వాయిద్యాలతోని అమ్మవార్ల ఊరేగింపులు, రథాల మహోత్సవాలు మనం చూస్తూ ఉంటాము. సో అలాగే ఇక్కడికి ఎవరైతే రైతు ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఆ శివశక్తులతోని ఆయన దేవుడి రూపంలో వచ్చి చెప్పడం వల్ల అమ్మవారు బావిలో వెలిసింది కాబట్టి మళ్ళీ పైకి తీసే సందర్భాలు లేక ఆ బావిలోనే అక్కడే అమ్మవారిని ఉంచి కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల వరకు అలానే అమ్మవారిని వాళ్ళు పూజలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రత్యేకంగా అమ్మవారు బావిలోనే ఉన్నట్టు పడుకొని చూస్తూ కళ్ళు తెరుచుకొని ఉంటుంది. మనం రోజు విజువల్స్లోని అమ్మవారి అలంకరణ కూడా మనం చూడొచ్చు. సో అమ్మవారు స్వయంగా వెలిసినటువంటి ఆ విగ్రహము లోపట ఉంటే అమ్మవారికి సో మనకి కష్టమవుతుంది భక్తులకి అని చెప్పేసి స్వయంభూ ఉన్నటువంటి అమ్మవారిని కిందనే పెట్టి అమ్మవారి రూపంలో ఉన్నటువంటి బంగారు కవచంతో రోజు ప్రత్యేకంగా మనకి వెరైటీ అవతారాలతోని అమ్మవారికి ప్రజలకి దర్శనమిస్తూ ఉంటారు. అలాగే అమ్మవారికి మనకు కనిపించేలాగా, ఎందుకంటే కిందనే వచ్చి చూడడానికి కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ప్రత్యేకంగా స్వయంభూ కాకుండా ఇంకొక అమ్మవారిని కూడా వీళ్ళు ప్రతిష్టాపన, టెంపుల్ వాళ్ళు ప్రతిష్టాపన చేసినటువంటి అమ్మవారిని కూడా మనం స్వయంభూ సో ప్రత్యేకంగా చూడొచ్చు. ఇక్కడ నాతో పాటు కొంతమంది ఆడపడుచులు ఉన్నారు. సో రేణుకా ఎల్లమ్మ తల్లి అంటేనే మహత్యము అని చెప్పొచ్చు. అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకుంటే కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుస్తాయని చెప్పొచ్చు. ఎక్కడొక్కడ రాష్ట్రాల నుండి వస్తూ ఉంటారు. అలాగే ప్రత్యేకంగా ఇక్కడ మన ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి బల్కంపేట అమ్మవారిని దర్శించుకోవడానికి అంబానీ వాళ్ళటువంటి వైఫ్ నీతూ గారు కూడా రావడం జరిగింది. అమ్మవారి అంటే స్వరూపం వచ్చేసి ఒక కళ రూపంలోను, ఒక స్వప్న రూపంలో కనిపించడం వల్ల ఆమె కూడా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకోవడం జరిగింది. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సరిత. ఎక్కడి నుండి వచ్చారు? సనత్ నగర్. సనత్ నగర్. ఎట్లుంటుంది అంటే ఇక్కడ రేపే మనకి అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఉంది. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ అయినా కూడా ఎలా ఉన్నాయి, మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? ఇబ్బందులు ఏం లేవు, అన్ని అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి. సో ఇక్కడ అమ్మవారి మహత్యం ఏంటి అంటే రేణుకా ఎల్లమ్మ తల్లి గురించి మీకు ఏం తెలుసు? అంటే పవర్ఫుల్ అమ్మవారు చాలా. మీకేమైనా కోరికలు నెరవేరడం లాంటివి ఆమె ఉందని అనుకుంటాం అంతే. ఇక అక్క మీరు చెప్పండి, మీ పేరు? విజయలక్ష్మి. ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడనండి. లోకల్. అనిపిస్తుంది మీకు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు? కొంతమందికి ప్రశాంతంగా అనిపిస్తుంది. కొన్ని టెన్షన్స్, బాధలు అవన్నీ కూడా అమ్మవారి దగ్గరికి వస్తే కొన్ని కోరికలు కూడా మనం అనుకున్నవి కొన్ని ఒక వారం 15 రోజులకు నెరవేరుతాయండి. మీకక్క మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము సనత్ నగర్. సనత్ నగర్. ఎట్లా అనిపిస్తుంది టెంపుల్కి రాగానే మీకు? వైబ్రేషన్ అయినా కోరికలు కోర్చే అమ్మ అని చెప్పేసి అందరు చెప్తూ ఉంటారు. అలాగే రేపే అమ్మవారి కళ్యాణ మహోత్సవం సంవత్సరం నుండి మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఆషాఢం శ్రావణం రాగానే ఆడపడుచులందరికీ ఒక పెళ్ళి అని చెప్పచ్చు అమ్మవారిది. ఎట్లా అనిపిస్తుంది? చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్ని బాధలున్నా ఏమున్నా ఇక్కడికి రాగానే ఆ వైబ్రేటే వేరే ఉంటుంది. సో అమ్మవారిలో ప్రత్యేకత ఏంటి అంటే మీరు ఎక్కువ అమ్మవారికి ఇక్కడే అంటే ఎప్పుడు పెరిగింది ఇక్కడ అమీర్పేట మాది. నేను మలక్పేట నుంచి వస్తాను. నా పేరు సబిత. అమ్మవారి ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారు చిన్న బావి ఉండే, చిన్న గుడిలాగా ఉండే, ఇప్పుడు పెద్దగా చేశారు. మేము చిన్న రంధ్రాలకి వెళ్ళి చూసేవాళ్ళం. బావిలకి వెళ్ళి నీళ్ళు ఇట్లా వచ్చేది అనమాట. బాగా కోరికలు ఏది అనుకున్నా కూడా అది జరిగేది. ఏదనుకున్నా కూడా జరిగేది. చిన్నప్పటి నుండి మీరు వస్తుంటుండే. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? అంటే ఏమో చిన్నగా ఉండే మేము అట్లా వస్తున్నాము. ఇక్కడ చెరువులాగా ఉండే, బాగా చెరువులో స్నానాలు చేసేవాళ్ళము, నడుచుకుంటూ వచ్చేవాళ్ళం మేము.
నడుచుకుంటే అనిపించకపోయేదా అప్పుడు? లేదు, ఏం లేదు, ఊరుకుంటే వచ్చేస్తే వాళ్ళు. ఇప్పుడు చిన్నతనంలో ఏం కనిపిస్తుంది, మాకేం అనిపించేది కదా, అందరం వచ్చేవాళ్ళం. మా మామ అంటే మీ పిల్లలు పెద్దలు చెప్పిన వరకు మీరు చూస్తున్న వరకు మేము మీ చూసేవరకు. పిల్లలు నేర్చుకున్నది అంటే వాళ్ళకి ఏం మేమేం చెప్తూ చూసుకున్నారు, ఉంటారు? మా పిల్లలు కూడా అంటాం మంచి అమ్మవారు, దండం పెట్టుకొని ఏది అనుకుని కూడా కోరికలు అనుకుని కూడా జరిగేది అంట. మా పిల్లలకు కూడా బాగా జరిగినాయి కూడా కోరికలు. సో ఇక్కడ ఉన్న అమ్మవారినైనా ఊరేగి ఈ అమ్మవారు. సో ప్రత్యేకంగా నా బ్యాక్ సైడ్లో అమ్మవారిని కూడా మీరు చూడొచ్చు, చాలా అందంగా అలంకరణ చేసినటువంటి అమ్మాయి. ఈ అమ్మవారికి ఇక్కడే ప్రత్యేకంగా మనకి కనిపిస్తున్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లికి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చీర సారలతోని ఒడిబియ్యాలతోని సమర్పించుకొని, కొంతమంది అమ్మవారికి చీర సారలతోనే కాకుండా బెల్లము పరమాన్నము అంటే బోనం రూపంలోనే సమర్పించడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి మన బ్యాక్ సైడ్లో కనిపిస్తున్నటువంటి అమ్మవారికి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చీరసారలతోనే అలాగే ఒడిబియ్యాలతోని కొబ్బరికాయలతోని బెల్లంలతోని పూలు పండ్లతోని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అలాగే ప్రత్యేకంగా అమ్మవారికి ఇక్కడ ఆషాఢం శ్రావణం రాగానే మొదటి మంగళవారము అంటే మనకు ఎప్పుడైనా ప్రతి మంగళవారము గురువారము ఆదివారము అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి వస్తారు. మనకి మొదటి వారంలో ప్రత్యేకంగా ఆషాఢం స్టార్ట్ కాగానే సో మంగళవారం రోజున మనం రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. సో మీ పేరండి? లలిత. ఎక్కడి నుండి వస్తున్నారు? సనత్ నగర్. సనత్ నగర్. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ? ఈ ఆషాఢం అంటేనే పెద్ద బోనాల పండగ, అది చాలా బాగుంటుంది బోనాల పండగ. ప్లస్ ఇక్కడ వచ్చి భక్తులందరికీ చాలా కోరికలు అన్నీ చాలా మందికి అయ్యాయి. అందరూ బోనాలతో చాలా శివశక్తులతో చాలా మంచిగా చేసుకుంటారు. వాళ్ళ కోరికలు ఎన్నెన్నో, ఒకటి అనుకుంటే ఇంకా రెండు చేసే తల్లి ఈమె కంపల్సరీ. అంత నమ్మకమైన ఎల్లమ్మ తల్లి. ఇక్కడ అమ్మవారి గురించి నా పేరు అశ్విని. సో ఇక్కడ అమ్మవారికి సేవ చేసుకుంటూ ఇక్కడ బోర్డు నెంబర్ 9 సంవత్సరాల నుండి వస్తూ ఉంటారు మీరు ఇక్కడ 18 ఇయర్స్ నుంచి వస్తాను. ఎట్లా అనిపిస్తుంది అంటే అమ్మవారి మహత్యం ఏంటి ఇక్కడ రేణుకా ఇక్కడ మనం ఏం మొక్కినది నెరవేరుతుంది. ఇక్కడ చాలా భక్తులు తరలి వస్తారు. ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి రేపు మనం చూడలేం ఏది కూడా. అన్నదానాలు, ప్రత్యేక అన్నదానాలు, ఇక్కడ మన బోనాలు ఏంది, శివశక్తులు ఏంది, శివశక్తుల వాళ్ళ మనం చూడలేము. వాళ్ళ బోనాలు అసలు అమ్మవారు వాళ్ళలోనే మనకు కనిపిస్తుంది. శివశక్తులు అంటే వాళ్ళనే మనకు అమ్మవారిని ఒక ప్రతిరూపం అని మనం పిలుస్తాం కాబట్టి వాళ్ళు లేకపోతే ఇక్కడ మనకు కళ అనేది ఉండదు. సో ఇక్కడ అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా అమ్మవారి వాటర్ కూడా అంటే ఒక పంచదార లాగా వచ్చేటువంటి నీళ్ళే వస్తాయి, అవి తాగడం. అవును, చాలా భక్తులకు అంత మంచిగా అయిపోతుంది. ఆ వాటర్ మనం నీళ్ళు చల్లుకున్న, నెత్తిమీద చల్లుకున్న పిల్లలకు వాటర్లలో స్నానం చేయించిన ఏదనేది ఉండదు మనకి ఇక్కడ అమ్మవారి భక్తులు. రేపు మనము ఈ సంవత్సరము మొదటి ఆషాఢంలో మంగళవారం రోజునే అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. 2026లో బల్కంపేట అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఎలా చూడొచ్చు? చాలా ఇప్పుడు అన్ని రోజులకి ఈసారి అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రేవంత్ అన్న ఆధ్వర్యంలో మన తెలంగాణ తెచ్చినందుకు, రేవంత్ అన్న వచ్చినందుకు ఈసారి చాలా ఏర్పాట్లు బాగా భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇక్కడ ఏ మిస్టేక్ కూడా జరగదు. సో ప్రత్యేకంగా అమ్మవారిని చాలా అందంగా అలంకరణ చేశారు. రేపు ఏదైతే 2026లో బల్కంపేటలో జరిగేటువంటి అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి అమ్మవారిని అంగరంగ వైభవంగా పెళ్లి కూతురులాగా తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లికే రేపు దర్శించుకునేటువంటి భక్తులందరూ ఆడపడుచులైనా కావచ్చు, శివశక్తులైనా కావచ్చు. సో ప్రత్యేకంగా అమ్మవారికి ఇక్కడే ఒడిబియ్యము సమర్పించడం జరుగుతుంది. అమ్మవారి కళ్యాణానికి సిద్ధమవుతుంది అని అందరికీ తెలిసిందే. రేపే మంగళవారం రోజున ఆషాఢం ఫస్ట్ వారం రోజునే అమ్మవారికి చాలా అంగరంగ వైభవంగా మనం కళ్యాణం చేయడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా రేణుకా ఎల్లమ్మ తల్లికి మునురాజుతోనే వివాహం చేయడం జరుగుతుంది. ఇదే ఎదురెదురుగా పెట్టడం జరిగింది. అంటే రేపే అమ్మవారికి పెళ్ళికి సిద్ధమవుతుంది. ఇక్కడే పెళ్లి చూపుల్లాగా చాలా నిజంగా చాలా అద్భుతంగా, ఎంత అద్భుతంగా అలంకరణ చేశారంటే చాలా అద్భుతంగా అలంకరణ చేస్తారు. వీళ్ళిద్దరి కళ్యాణ మహోత్సవానికే సో హైదరాబాద్ నుండే కాకుండా ఆంధ్ర, తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా అమ్మవారికి కొలువైనటువంటి భక్తులు వచ్చి వీళ్ళిద్దరి కళ్యాణ మహోత్సవం కోసమే రావడం జరుగుతుంది. ఇదే నా బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి విజువల్లో అమ్మగారైనా కావచ్చు, అయ్యగారైనా కావచ్చు, వీళ్ళిద్దరి కళ్యాణ మహోత్సవము కోసము ప్రత్యేకంగా భక్తులు రావడం జరుగుతుంది. సో వీళ్ళ ఊరేగింపులో కూడా పాల్గొనడానికి దాదాపుగా చాలామంది వస్తూ ఉంటారు.
అమ్మవారికి ప్రత్యేకంగా ఇక్కడే బోనాలు కూడా సమర్పించడం జరుగుతుంది. సో మరొకటి ఏంటంటే ఇక్కడ అమ్మవారు అద్దాల మేడ అని కూడా చెప్పొచ్చు. అమ్మవారిని చాలా అంగరంగ వైభవంగా పెళ్లి కూతురులాగా తయారు చేసి ఎంతో అద్భుతంగా అద్దాల మేడలో ఉయ్యాలలో అమ్మవారిని కూర్చోబెట్టడం జరిగింది. సో ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. నిజంగా మాకు చూస్తూ ఉంటే కన్నుల విందుగానే కనిపిస్తుంది అమ్మవారు. సో నాతో పాటు మీరు కూడా ప్రత్యేకంగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకునే ముందు మనం ద్వారంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రత్యేకంగా ఇక్కడే అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. అలాగే కొంతమంది అమ్మవారికి మొక్కుకున్నటువంటి మొక్కును తీర్చుకుంటే సో ఖచ్చితంగా కొబ్బరికాయతో పాటు అమ్మవారికి కళ్ళు సాకలు కూడా పోయడం జరుగుతుంది. సో ఇక్కడే అమ్మవారికి వీళ్ళు కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా నా బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి ఈ విజువల్స్ ఎవరైతే కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయో అమ్మవారికి ఈ రెడ్ క్లాత్లో ఒక కొబ్బరికాయ కొట్టి మనస్ఫూర్తిగా అమ్మవారికి మొక్కుకొని వచ్చి ఇక్కడ అమ్మవారికి పేరున వీళ్ళు కోరుకున్నటువంటి సంతానం కోసమైనా కావచ్చు, ఏదైనా గొడవలు, ఏదైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఏదైనా కూడా ముఖ్యంగానైతే రేణుకా ఎల్లమ్మ తల్లి గుర్తుకొచ్చేది ఎక్కువ. అందరికీ ఆరోగ్య సమస్యల నుండి ఖచ్చితంగా అమ్మవారు కాపాడుతుంది. అలాగే పిల్ల పాపలతోని సుఖ సంతోషాలను ఇస్తుందని చెప్పేసి అమ్మవారిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క భక్తులు ఎవరైతే వాళ్ళ మొక్కు నెరవేరాలని చెప్పేసి ఇక్కడ అమ్మవారికి వీళ్ళు రెడ్ కాతులు పసుపు కుంకుమ అలాగే కొబ్బరికాయతోని ఇక్కడ ఈ రైక బట్ట అని చెప్తూ ఉంటాం మనము. అంటే రెడ్ కలర్లో ఉన్నటువంటి ఈ క్లాత్లో అమ్మవారికి కొబ్బరికాయ పసుపు అలాగే కుంకుమ వేసి భక్తితో అమ్మవారికి మొక్కి వాళ్ళు ఇక్కడ కట్టుకుంటారు. అలాగే ఈ కట్టిన తర్వాత 3 వారాలు 5 వారాలు అమ్మవారి టెంపుల్కి వచ్చి వాళ్ళ కోరిక నెరవేరాలని చెప్తూ ఉంటారు. కొంతమంది కోరిక నెరవేరిన తర్వాత కూడా అమ్మవారికి వాళ్ళది ఇక్కడ కట్టి వెళ్తూ ఉంటారంట. సో ప్రత్యేకంగా ఇక్కడే మనము అమ్మవారికి ఇక్కడే కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. నిమ్మకాయలైనా కావచ్చు, పూలైనా కావచ్చు, అగరబస్తీ అయినా కావచ్చు, పసుపు కుంకుమ అయినా కావచ్చు, అమ్మవారికి ప్రత్యేకంగా ఇక్కడ సమర్పించడం జరుగుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంకి నాకు తెలిసి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఎల్ఈడి స్క్రీన్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ ఎల్ఈడి స్క్రీన్లో ఇక్కడ నిలబడిన వాటి ఎవరైతే శివశక్తులైనా కావచ్చు, ఆడపడుచులైనా కావచ్చు, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు అక్కడ ఉన్నటువంటి కళ్యాణం దగ్గరికి వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్ నుండి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. సో ఇదే రూట్ నుండి అంటే ఇక్కడే మనము ఈ కుడి ఎడమ భాగం చూసుకుంటే ప్రత్యేకంగా ఇక్కడ నుండి అమ్మవారికి 3 కిలోమీటర్ల దూరం నుండే సో ప్రత్యేకంగా వీళ్ళు అన్నదాన కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. పొద్దున్న టిఫిన్ దగ్గర నుండి లంచ్ వరకు అలాగే డిన్నర్ కూడా చేయొచ్చు. అమ్మవారి కళ్యాణ మహోత్సవం కంప్లీట్ అయ్యేంత వరకు వీళ్ళు ఈ క్యూ లైన్లోనే నిలబడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వాటర్ సదుపాయాలు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి వీచేసినటువంటి భక్తులందరి కోసం ఇదే క్యూ లైన్లో అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ క్యూ లైన్స్ నుండే అమ్మవారికి బోనం సమర్పించే వాళ్ళైనా కూడా అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి వచ్చినటువంటి భక్తులైనా కావచ్చు, అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తుల కోసము ప్రత్యేకంగా ఈ క్యూ లైన్స్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. మీ పేరు? రేణుకా ఎల్లమ్మ. ఎప్పటి నుండి చేస్తున్నారు? ఇంత ముందులో నేను చేసిన దాంట్లో ఈ అమ్మది మినిమం ఒక 7 లక్షల మంది. నువ్వు అప్పుడు ఆ రోజు నీకు అమ్మవారు వచ్చింది కదా, గుర్తుందా? గుర్తుంది. నువ్వు కూడా గుర్తుపట్టినా, బాబును కూడా గుర్తుపట్టినా. ఎక్కడున్నా కానీ దగ్గరకు వస్తారని కూడా నాకు తెలుసు. అవునా? ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం? ఎట్లా చూడొచ్చు మరి రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు? ఈసారి జరా ఎట్లా చూడొచ్చు అంటే బోనాలు కావు కానీ అమ్మవారు లగ్గం అవుతుంది. లగ్గం అయినాక కళ్యాణం అయినాక తెల్లారు బోనాలు చేస్తారు. ఇక బోనాల తర్వాత మళ్ళీ ఇక ఎప్పటితోనే అయిపోతుంది. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నారు మీరు ఇక్కడ ఈ పసుపొట్టు పెట్టడం అనేది? పసుపొట్టు పెట్టేది 11 సంవత్సరాల నుంచి వస్తున్నాను. 11 సంవత్సరాలకి వెళ్ళి ఎట్లా అనిపిస్తుంది? ఆకలి కన్నే నాకు సంబరంగా అనిపిస్తుంది. నాకు అన్ని సంబరంగా అనిపిస్తుంది కానీ మా శివసత్తులతోని బొట్టు పెట్టించుకోనికే బొట్టు వద్దంటారు. బొట్టు లేని, గాజులు లేని, పువ్వులు లేని ఆడపిల్లకు ఆదిశక్తికి అమ్మవారికి అలంకారం చేయాలంటే ఎట్లా చేస్తారు, ఏమిటితో చేస్తారు, అమ్మవారు ఎట్లా తయారవుతుంది, ఇవన్నీ ఉంటేనే కదా అమ్మవారు తయారయ్యేది. సో మీరు బొట్టు పెట్టడానికి డబ్బులు తీసుకుంటారా లేకపోతే ఎవరైనా ఇష్టం? ఎవరన్నా దయ కలిసి అమ్మవారి మీద ప్రేమ ఉండి దయ గురించి వాళ్ళు వేస్తే తీసుకుంటాం.
ఆ సజ్జంగల తల్లి బల్కంపేట ఎల్లమ్మ, పుట్టల పుట్టిన తల్లి, పూలలో పెరిగిన తల్లి, మా ఊరాలు ఎల్లమ్మ, పుట్టాడు బండారుతోని పుట్టిన తల్లి. బండారు లేని ఎవరికి నడవది. ఆ బండారే మరి ప్రజలు మేము బొట్టు పెట్టుకోము, మేము శివసత్తులం కాదు అని మా శివసత్తుల బండారు పెట్టుకోకుండా బాలలు అందరూ దూరం దూరం జరుగుతాయి. శివరూపము మరి రుద్రకాళి భద్రకాళి అవతారము, శివుని చిన్న బిడ్డ, మావురాల ఎల్లమ్మ, బల్కపేట ఎల్లమ్మ, బాయిలున్న ఎల్లమ్మ. ఏ తల్లికైనా ఏ ఆడపడుచుకైనా పసు పొట్టు లేనిది మరి నడవది కదా. మరి అన్ని నడిచేటి మరి మాకు అలంకరించుకొని సంతోషంగా ఉంటేనే మాకు పండుగలు పబ్బాలు ఆనందంగా డప్పు సప్పులతోని, శాఖలతోని, యాపాకులతోని, పూల దండలతోని మాకు సంతోషంగా చేస్తే మేము సంబరంగా సంతోషంగా ఉంటాము. అనుకున్న కోరికలు మేము నిలవేరుతాం తల్లి. థ్యాంక్ యూ. అంటే క్యూ లైన్లోనే అమ్మవారి భక్తులు ఎవరైతే వీచేస్తూ ఉంటారో వాళ్ళకి బొట్టు పెట్టడానికి కూడా ఇక్కడే వాళ్ళు కొన్ని సంవత్సరాలకు వెళ్ళి జీవన ఆధారంగా కూడా వాళ్ళ బొట్టుతోనే అమ్మవారి దగ్గర వాళ్ళు ఇక్కడే ఉంటారని చెప్పేస్తున్నారు. ఏదైతే అమ్మవారిని దర్శించుకోవచ్చినటువంటి భక్తులు అమ్మవారికి కావాల్సినటువంటి పూలదండలు నిమ్మకాయలతోనే మనం సమర్పిస్తామని కొంతమంది మొక్కుకుంటారు. అలాగే ఈ పూలదండల కోసం ప్రత్యేకంగా నిమ్మకాయలు కూడా పెట్టడం జరిగింది. సో అమ్మవారికి కొట్టడం కోసం కొబ్బరికాయలైనా ఈ లైను మొత్తము అమ్మవారికి సంబంధించినటువంటి ఎవరైతే మొక్కుబడి పెట్టుకుంటారో వాళ్ళు నెరవేర్చుకోవడానికి అమ్మవారికి పూలైనా కావచ్చు, సో నిమ్మకాయలైనా కావచ్చు, అమ్మవారికి సమర్పించేటువంటి కళ్ళు శాఖ అయినా కావచ్చు, అలాగే అమ్మవారికి సమర్పించేటువంటి రైక గాజులు, అమ్మవారికి ఎవరైతే ముడుపు పెట్టుకుంటారో ఆ ముడుపుకు సంబంధించినటువంటి వస్త్రాధారాలైనా కావచ్చు, సో అమ్మవారికి సంబంధించినటువంటి అలంకరణకు సంబంధించినటువంటి గాజులైనా కావచ్చు. సో ప్రత్యేకంగా నా బ్యాక్ సైడ్ మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇవన్నీ అమ్మవారికి ఎవరైతే దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అమ్మవారికి కోసము ప్రత్యేకంగా ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా అమ్మవారికి ఎవరైతే చీరలు కూడా మొక్కుకున్న వాళ్ళు కూడా ఇదిగో అమ్మవారికి ఎన్నో కలర్ శారీస్ అయినా కావచ్చు. సో ఇట్లా అమ్మవారికి సమర్పించేటువంటి బట్టలని కూడా చెప్పవచ్చు. ఈ బ్లౌజ్ పీస్లు ముఖ్యంగా ఎవరైతే అమ్మవారిని దర్శించుకునే వాళ్ళందరికీ అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ లెఫ్ట్లోనే కూడా అమ్మవారికి కావలసినటువంటి కొబ్బరికాయలు, అమ్మవారికి కావలసినటువంటి గాజులు ఇంత చూడముచ్చటగా ఉన్నాయి కదండి. కళ్యాణ మహోత్సవానికి అమ్మవారికి సంబంధించినటువంటి గాజులైనా కావచ్చు, కొబ్బరికాయలైనా కావచ్చు, సో బొట్టు అయినా కావచ్చు, సో కొంతమంది చేతికి కట్టుకునేటువంటి ఇవి. సో ఇవన్నీ ముఖ్యంగా చూడాలంటే ఇక్కడ ఆడపడుచులే కూర్చున్నారు ఈ షాప్ మొత్తంలో. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. నాతో పాటు విజువల్స్ కూడా చూడొచ్చు. సో చూశారు కదండి, బల్కంపేటలో ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అయితే నిజంగా అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పవచ్చు. కళ్యాణ మహోత్సవానికి కావాల్సినటువంటి మండపమైనా కావచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి పూలైనా కావచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి నైవేద్యాలైనా కావచ్చు. సో ప్రత్యేకంగా ఈరోజే అమ్మవారి కోసం అయితే అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క విజువల్స్ మా స్టూడియో నుండి మీరు చూడొచ్చు. సో ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు బల్కంపేట ఎల్లమ్మ తల్లి బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.